హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మన లైఫ్ పేజెస్. ఇవాళ మనం కేరళ ట్రిప్ వెళ్ళబోతున్నామండి. చాలా ఎగ్జైటెడ్గా ఉంది నాకైతే. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కేరళ వెళ్ళాలనేసి. ఈరోజు చెన్నై నుంచి త్రివేంద్రంకి డైరెక్ట్గా మేము ట్రైన్ బుక్ చేసుకున్నాము. సో ఎర్లీ మార్నింగ్ త్రివేంద్రం స్టేషన్లో దిగేసామన్నమాట. ఎన్నో డేస్ నుంచి పద్మనాభ స్వామిని దర్శనం చేసుకోవాలనేసి ఉండిందండి. సో ఫైనల్లీ కేరళకి వచ్చే వరకు కూడా నాకు నమ్మకం లేదు వెళ్తామా లేదా అనేసి. సో ఫైనల్లీ వీఆర్ ఇన్ కేరళ అనమాట. సో ఇప్పుడైతే మనం రూమ్కి చెక్ ఇన్ అయిపోతున్నాము. ఈ హోటల్ వచ్చేసి మనకి పద్మనాభ స్వామి టెంపుల్ నుంచి 5 minutes వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుందండి. సో నార్త్ గేట్కి చాలా దగ్గర. రూమ్ అయితే అంత స్పేషియస్గా లేదండి. సో 2 peopleకి ఇట్ ఈస్ అడ్జస్టబుల్ అన్నమాట. సో మేమైతే దర్శనం కోసం ఒకటే కాబట్టి ఇక్కడ అడ్జస్ట్ అయిపోతున్నాము. సో వెదర్ అయితే చాలా కూల్గా ఉంది, వర్షం వచ్చేలా ఉంది, లైట్గా చినుకులు కూడా పడుతున్నాయి. సో ఇప్పుడైతే క్విక్గా రెడీ అయిపోయి దర్శనంకి వెళ్ళిపోవాలి. ఈ టెంపుల్లో ఫిమేల్ అయితే శారీ అండ్ మెయిల్ అయితే పంచ కట్టుకుంది దర్శనంకి అలౌ చేయరండి. అండ్ టెంపుల్ టైమింగ్స్ కూడా మనకి డిఫరెంట్ టైమింగ్స్లోనే దర్శనం ఉంటుందన్నమాట. అవి కూడా మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఇవాళ సాటర్డే అండి. సో టెంపుల్లో బాగా రష్గా ఉందన్నమాట. సో మేమైతే 500 రూపీస్ టికెట్ తీసుకొని స్పెషల్ దర్శనంకి వెళ్తున్నాము. సో దాని ఎంట్రీ కూడా నార్త్ గేట్ నుంచే అన్నమాట. సో లేట్ చేయకుండా క్విక్గా దర్శనంకి వెళ్ళేసి వచ్చేస్తాము. దర్శనం చేసుకొని బయటకు వచ్చామో లేదో చాలా పెద్ద వర్షం పడుతుందండి. సో ఇది ఈస్ట్ గేట్ అన్నమాట, టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ ఇది. మాకు దర్శనంకి టోటల్గా 2 hours పట్టిందండి బయటికి రావడానికి. సో చాలా జనం అయితే ఉన్నారు. ఫ్రీ దర్శనం అయితే కంప్లీట్ టెంపుల్ చుట్టూ కూడా క్యూ ఉంది. సో ఇప్పుడైతే బయటకు వచ్చేసాము, వర్షం పడుతుంది కాబట్టి అలా షాప్స్లోకి దూరామన్నమాట. బట్ ఇవాళ అయితే చాలా ప్లాన్స్ ఉన్నాయి. ఇలాగే వర్షం కంటిన్యూ అయితే మాత్రం అవి క్యాన్సిల్ అయిపోతాయి. సో లెట్స్ సీ ఏం జరుగుతుంది అనేది. వర్షం అయితే తగ్గిందండి. ఇక్కడ ఈస్ట్ గేట్ దగ్గరలోనే పజవాంగడి టెంపుల్ అనేసి ఫేమస్ గణపతి టెంపుల్ ఉందన్నమాట. సో అక్కడికి కూడా మనం వచ్చేసాము. సో ఇదే మనకి ఐడల్. ఈ టెంపుల్లో నాకు నచ్చింది ఎలాంటి టికెట్ లేకుండా స్వామివారిని దగ్గర నుంచి చూడొచ్చు. బట్ దగ్గరికి వెళ్ళాలంటే ట్రెడిషనల్ వేర్లో ఉండాలి. వీళ్ళ టెంపుల్స్ కానివ్వండి, ఇల్లులు కానివ్వండి చాలా బాగున్నాయండి. మన టెంపుల్స్ గోపురంలు, హై రైజ్ బిల్డింగ్స్ చూసేసి ఇక్కడ కొంచెం కొత్తగా ఉంటుంది. ఎక్కువ బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ లాగా కూడా ఉండవండి. అందరికీ ఇండివిజువల్ హౌసెసే ఉంటాయి. ఇప్పుడైతే మేము ఫేమస్ కేరళ సాధ్య తినడానికి వచ్చేసాము. నాకైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ టేస్ట్ చేయాలంటే కొంచెం భయం అండి. నా కంఫర్ట్ ఫుడ్స్లోనే నేను ఉంటాను. బట్ కేరళ సాధ్య చాలా ఫేమస్ కదండి. సో వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం టేస్ట్ చేయాల్సిందే. సో ఇవాళ అయితే మేము మీన్ పొలిచెట్టు కూడా ఆర్డర్ చేసామన్నమాట. ఇలా మనకి ప్లాటర్లా చూపిస్తారు, మనం అక్కడ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ మీన్ పొలిచెట్టు తప్ప ఏమీ తినలేదండి. సో ఇది మనకి ట్రెడిషనల్ కేరళ బనానా లీఫ్ ఉంటుంది కదండి, దాంట్లో మనకి ఫ్రై చేసి ఇస్తారనమాట. నాకైతే ఇది ఒకటే నచ్చింది, కోకోనట్ ఫ్లేవర్ అస్సలు లేదు. లంచ్ అయ్యాక ఒక న్యాప్ వేసేసి ఈవినింగ్ అలా వాక్ వచ్చామండి. సో ఇప్పుడు కూడా చినుకులు పడుతూనే ఉన్నాయి. మహాబలి అనేసి మీకు సోషల్ మీడియాలో చాలా ట్రెండ్ అయింది కదా, తెలిసే ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి బొబ్బట్లు ఉంటాయి కదండి, దాంట్లో పాయసం ఉంటుంది కదా, ఇది పాలాడ పాయసం. సో దానికి కాంబినేషన్ అనమాట, అది వేసి ఇస్తారు. సో చాలా యమ్మీగా ఉండింది. సో నాకైతే చాలా నచ్చింది. మీరు విజిట్ చేస్తే మస్ట్ ట్రై ఐటమ్ అండి ఇది. మహాబలి అంటే ఎవరైనా చెప్పేస్తారు. అండ్ ప్రైజెస్ కూడా ట్యాగ్ చేస్తున్నాను. యాక్చువల్లీ మేము ఈ టైంకి అజిమల టెంపుల్లో ఉండాలండి. బట్ వెదర్ వల్ల వెళ్ళలేకపోతున్నాము. బికాజ్ ఇక్కడ అప్పుడే వర్షం, అప్పుడే ఎండ అండి. సో ఇక్కడ ఇందాక మీరు చూసిన వీడియోలో చూస్తే ఇక్కడ ఎండ కనిపిస్తుంది కదా, బట్ మళ్ళీ వెంటనే వర్షం వచ్చేస్తుంది అనమాట. సో వెళ్ళలేకపోయాము. రేపు మార్నింగ్ అయినా ట్రై చేయాలి ఖచ్చితంగా, బికాజ్ మేము మళ్ళీ మార్నింగ్ వర్క్లోకి వెళ్ళిపోతున్నాము. మీలో ఎంతమంది ఈ ఇయర్ కేరళకి ఆర్ త్రివేంద్రంకి వచ్చారు అనేది ఒకసారి కమెంట్ చేయండి. అలాగే మీకు పింక్ వాటర్ ఇక్కడ ఫేమస్ కదా, ఆ వాటర్ గురించి తెలిసిన కమెంట్స్లో చెప్పండి. ఇది మన టెంపుల్ ఏరియా మార్కెట్ స్ట్రీట్ అండి. సో మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఉంటుంది. ఇక్కడ చిన్న టాయ్స్, ఫ్యాన్సీ ఐటమ్స్, ఇంకా మనకి ఇయర్ రింగ్స్ ఇలాంటివన్నీ కూడా షాప్స్ ఉన్నాయి. సో అవి కూడా చూసుకుంటూ ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోతున్నాము. నేను ఇక్కడ ఎక్కువగా గమనించిన షాప్స్ వచ్చేసి లాటరీ టికెట్ షాప్స్ అండి. అవైతే చాలా ఉన్నాయి. ఇప్పుడైతే రూమ్కి వెళ్ళి డిన్నర్ చేసి పడుకుంటున్నాను. ఈ రోజుకి ఇంతే అండి. నెక్స్ట్ రేపు ఏమైందో నెక్స్ట్ వీడియోలో చెప్పేస్తాను. మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.